మెగాస్టార్. ఉయ్యాలవాడపై చిరంజీవి అనూహ్య నిర్ణయం. అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్ర ప్రారంభోత్సవ తేదీని ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతుంది. ముందుగా అనుకున్న ప్రకారం చిరంజీవి బర్త్డే రోజున కాకుండా దానికంటే ముందే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత చిత్రీకరణ జరిపే విధంగా చర్యలు తీసుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయి చిత్రంగా ఉయ్యాలవాడ. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఖైదీ నెంబర్ 150 చిత్రంతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధుడు చిత్రకథతో మెగాస్టార్ సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి నిర్మాతగా తనయుడు రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడు. కొనిదెల ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాతీయ స్థాయి చిత్రంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 15న ముహూర్తం ఖరారు. 18వ శతాబ్దానికి చెందిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తన జన్మదినం ఆగస్టు 22న కాకుండా ఆగస్టు 15న ప్రారంభించాలని చిరంజీవి భావిస్తున్నారట. ఓ పోరాట యోధుడి జీవితంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 15 ఆగస్టు రోజున అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. నిరవధికంగా ఉత్తర భారతదేశంలో షూటింగ్. మెగా క్యాంపులో రేసుగుర్రం, ధృవ లాంటి హిట్లను అందించిన ఘనత సురేందర్ రెడ్డి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం ఉత్తర భారతదేశంలో జరిపే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత రెగ్యులర్గా షూటింగ్ నిర్వహించి వచ్చే వేసవికి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో ఉన్నారు. నయనతార కన్ఫర్మ్. సోనాక్షి, ఐశ్వర్యలో ఒకరు. ఉయ్యాలవాడలో బాలీవుడ్ తారలు సోనాక్షి సిన్హా, ఐశ్వర్యరాయ్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హీరోయిన్ ఎంపిక విషయంలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకున్నది. చిరంజీవి పక్కన నయనతారను ఎంపిక చేసినట్లు మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి. అలాగే సోనాక్షి, ఐశ్వర్యరాయ్లో ఒకరిని తీసుకునే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ వార్తలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.